రా కదలిరా ఇద్దరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడదాం, రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి నడుద్దామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పంట కొనుగోళ్లు, తుమ్మడిహెట్టి ఎత్తు విషయంలో మాత్రం కాస్త ఘాటుగానే చురకలంటించారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ముందుకు రాకపోతే జూన్ 15 తర్వాత అసలు సినిమా చూపిస్తామని సీఎం అండం పొలిటికల్ హీట్ పెంచింది. కేంద్ర మంత్రిగా బాధ్యత ఉండక్కర్లే, ధాన్యం కొనండి మహాప్రభు అని రైతులు వేడుకుంటుంటే హృదయం చెలించట్లేదా? అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా బాధ్యత తీసుకోండి మై డియర్ సెంట్రల్ మినిస్టర్ అంటూ ఆసిఫాబాద్ లో జరిగిన సభలో కిషన్ రెడ్డి గురించి మరోమారు టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఎస్పీ ప్రకటించడం తప్ప కేంద్రం పంట కొనుగోలు చేయడం లేదన్నారు. 15 రోజుల టైం ఇస్తాం, ఆలోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ సమస్యను మీ ఇంటికి తీసుకొస్తామని కిషన్ రెడ్డిని కాస్త గట్టిగానే హెచ్చరించారు సీఎం రేవంత్. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాను. ఇటు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపైన కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం, దాని ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రా కిషన్ రెడ్డి, మీ ఇంటికొస్తా, మాట్లాడతా, ఇద్దరం కలిసి మహారాష్ట్రను ఒప్పిద్దాం, ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో మునిగే 2000 ఎకరాలకు పరిహారం ఇద్దాం, పోలవరం కోసం మండలాలే అప్పచెప్పారు, తెలంగాణ కోసం 2000 ఎకరాలు ఇప్పించలేరా అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే కలిసి సమస్యను పరిష్కరిద్దామన్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మేము మనుషులను, ఊర్లను అడుగుతలేము, 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా ఈనాడు కిషన్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ డిజైనింగ్, ఎత్తు పెంపు అంశాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై సుదీర్ఘ చర్చకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో తెలిపారు. గతంలో ప్రతిపాదించిన 148 మీటర్ల ఎత్తు తెలంగాణ నీటి అవసరాలకు ఏమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి ఇరు రాష్ట్రాలు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యారేజ్ ఎత్తు పెంచడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మెదక్ జిల్లాల నీటి అవసరాలు తీరుతాయన్నారు. సో అందుకే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. కదలిరా, మహారాష్ట్ర సీఎంని ఒప్పిద్దామంటున్నారు. అటు పంట కొనుగోళ్ల విషయంలోనూ చొరవ చూపించకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందే ధాన్యం పోసి నిరసన తెలుపుతామన్నారు. ఇక సీఎం రేవంత్ కామెంట్స్ పై కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.